దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం మీద ధ్యానం ఉంచి దేవుని యొక్క మాటల యందు మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క చూపులను, మీ యొక్క చెవులను దేవుని యొక్క మాటల వైపు ఉంచినట్లయితే ఆయన మీతో మాట్లాడుచున్న ప్రతి మాట మీ హృదయంలో ముద్రించబడి మీ ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అవుతుంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ ముందుకు సాగిపోదాం. గ్రంథముల వివరణలో మనం ఉన్నాము. గ్రంథముల వివరణలో ఈరోజు ఆదికాండము 5వ అధ్యాయంలో మరియు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, అందుకనే పాయింట్ టు పాయింట్ నేను చెప్పుకుంటూ వస్తున్నా. దీనికి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు కానివ్వండి, ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి అనేకమైన సంఘటనలు కానివ్వండి, నేటికి కూడా సజీవంగానే ఉన్నాయి. అందుకని వీటి గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరత, తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వాటిలో 5వ అధ్యాయాన్ని చూస్తే మానవాళి యొక్క వంశావళిని గూర్చి వ్రాయబడి ఉంది. మానవుడు తన పుట్టిన దగ్గర నుంచి ముగింపు వరకు తన జీవితంలో, తన బ్రతుకులో ఏమి కోల్పోయాడు, దేనికోసం ప్రాకులాడుతున్నాడు, దేనికోసం కష్టపడుతున్నాడు, వీటన్నిటిని కూడా మనం ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఇబ్బంది కానీ, కష్టం కానీ, శ్రమ కానీ అనిపించదు దేవుని యొక్క మాట వింటే. ఎందుకంటే ఆ మాటల యొక్క ఆంతర్యం మీ హృదయానికి ధైర్యం ఇస్తుంది. ఆ మాటల యొక్క శక్తి మీ ఆత్మలను రక్షిస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలను మనం ఏం చేయాలి? పరిశీలించాలి. ఆయన మాటే మనల్ని బ్రతికించేది, ఆయన మాటే మనకు ఊపిరినిచ్చేది. కనుక జాగ్రత్తగా ఈరోజు మనం ఆలోచిద్దాం. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం 5వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఆదాము వంశావళి గ్రంథం ఇదే అంటే ఆదాము యొక్క వంశావళి, ఆదాము యొక్క జీవితము, ఆదాము యొక్క బ్రతుకు ఇక్కడ మనకు కనబడుతుంది. వారి యొక్క పిల్లలు కానివ్వండి, వారి యొక్క జీవితము కానివ్వండి, వారి యొక్క వంశావళిలో వచ్చినటువంటి నీతిమంతులైన వారు, అనీతిమంతులైన వారు, వారందరిని గూర్చి ఇక్కడ మనం చూస్తాం. ఆదాము వంశావళిలో ముఖ్యంగా 4వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, 4వ అధ్యాయాన్ని చదివినప్పుడు మనం కయ్యను గూర్చి, కయ్యను యొక్క వంశావళిని గూర్చి మనం ఏం చేసాము? తెలుసుకున్నాం. 4వ అధ్యాయం ఎవరి గురించి? కయ్యను యొక్క వంశావళి. ఇది కూడా ఆదాము వంశావళే. ఇక 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ 5వ చాప్టర్లో ఆదాముకు పుట్టినటువంటి మరొక కుమారుడు, అతను హేబేలుకు బదులుగా పుట్టినటువంటి కుమారుడిగా మనం షేతును చూడొచ్చు. ఆ షేతు యొక్క వంశావళిని గురించి ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? నేర్చుకోబోతున్నాం. ఆదాము వంశావళి అనగానే 4వ అధ్యాయంలో ఆదాము వంశావళే, 5వ అధ్యాయంలో కూడా ఆదాము వంశావళి. అయితే ఆదాము వంశంలో 2 రకాల వర్గాలు వచ్చాయి. ఒకటి కయ్యను సంతానము, రెండవది షేతు సంతానం. ఈ కయ్యను సంతానము గురించి మనం పోయిన చాప్టర్లో మనం విన్నాం. ఇప్పుడు షేతు సంతానమును గురించి మనం వినాలి. అక్కడి నుంచే బైబిల్ గ్రంథం యొక్క మలుపు లేదా మానవ వంశావళి యొక్క మలుపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇది అర్థం కాలేదనుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక పరమార్థం కూడా మనకు అర్థం కాదు. అందుకని 5వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంత మాత్రం కాదు, దేవుడు నరుడుగా వస్తాడని తెలియజేసినటువంటి మొట్టమొదటి అధ్యాయం కూడా ఏదైనా ఉందంటే అది ఆదికాండము 5వ అధ్యాయం. ఎలా వస్తారు? దేవుడు నరునిగా వస్తాడు. ఆ నరునిగా వస్తాడు అని తెలియజేసినటువంటి మొట్టమొదటి అధ్యాయం కూడా ఇదే. అలాగని మరి 3వ అధ్యాయంలో కూడా ఉంది కదండి, ఆయన దాని తలను చితకొట్టును అని. అయితే ఎలా కొట్టును ఏంటన్న దాని గురించి, ప్రణాళిక ఏంటన్న దాని గురించి మనకు అక్కడ తెలియదు. కానీ పూర్తి ప్రణాళిక ఎలా ఉంటుందో ఈ 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ ఆదాము అనబడినటువంటి మొదటి వ్యక్తికి తర్వాత చూడండి ఎవరు పుట్టారట? 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారునికని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 130 సంవత్సరాలకి ఆదాముకి ఎవరు పుట్టారట? షేతు పుట్టాడట. ఎన్ని సంవత్సరాల వయసు అప్పటికి ఆదాముకి? అంటే దేవుడు ఆదామును మట్టి నుండి కలిగి చేసిన దినము నుండి
ఆ 130వ సంవత్సరానికి వచ్చేసరికి ఆదాముకి షేతు అనబడినటువంటి రెండవ కుమారుడు కూడా మనం చూస్తాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విచిత్రాలు ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఆదాము తర్వాత ఆదాముకు కయీను, తర్వాత హేబేలు, తర్వాత షేతు వరుసగా పుట్టేశారు అనుకోవచ్చు మీరు. కానీ అది కాదు ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో వంశావళి గ్రంథం రాయబడినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలను మనం చూస్తాం, కొన్ని విషయాలను మనం చూస్తాం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య అక్కడ కొన్ని వందల సంవత్సరాల డిఫరెన్స్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మత్తయి సువార్త 1:1 ఒక మాట రాయబడి ఉంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు అని రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? అబ్రహాము కాలం నుంచి దావీదు కాలానికి ఎంత కాలం ఉంటుంది చెప్పండి? అబ్రహాము కాలం నుండి దావీదు కాలానికి ఎన్ని సంవత్సరాల కాలం అని చెప్పండి? 2000 సంవత్సరాల తరువాత మనం చూడొచ్చు ఎన్ని. అంటే ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్. అలాగే దావీదు కుమారుడిని యేసుక్రీస్తు అన్నాడు. దావీదు కాలానికి యేసుక్రీస్తు వారి కాలానికి ఎంత డిఫరెన్స్? అదొక 1000 సంవత్సరాలు. అంత మాత్రాన దగ్గరనే కాదు కానీ, అంటే పక్కనే పుట్టారని కాదు కానీ మధ్య చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని కోసం బ్రతికిన వారి లెక్క మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఒకవేళ అనీతిమంతులైతే అనీతిమంతుల జాబితాలో వాళ్ళ లెక్క మాత్రం ఉంటుంది, అందులో నీతిమంతులను మరలా కనబడరు. అనీతిమంతుల జాబితా పోయిన తర్వాత నీతిమంతుల జాబితా వచ్చినప్పుడు కేవలం అందులో నీతిమంతులు ఉంటారు. మధ్యలో అక్కడక్కడ అవిధేయులు ఉన్నా వారిని పక్కకి తప్పించి, ఇదిగో మన వాళ్ళను కూడా కుమారులు అనేటువంటి సంబోధాలు ఉన్నాయి. తాత ముత్తాతలను కూడా తండ్రి అనబడినటువంటి వ్యాఖ్యానం హెబ్రీ భాషలో ఉంటుంది. ఇది గమనించాలి మొట్టమొదటిగా పాఠకులమైనటువంటి మనం. కాబట్టి ఇక్కడ చూడండి, ఆదాముకు మరి దేవుడు సృష్టించినటువంటి దినము తర్వాత ఆదాముకు మరొక కుమారుడు 130వ సంవత్సరంలో అతనికి షేతు అనబడినటువంటి కుమారుడు పుడతాడండి. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములట 800 ఏళ్ళట. ఎన్ని సంవత్సరాలు అంటే షేతును కనిన తర్వాత 800 సంవత్సరాలు. 800 ప్లస్ అదెంత? 130. అంటే టోటల్ ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు బ్రతికారు? ఆదాము బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక సగటు మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత? 1000 సంవత్సరాలు అనమాట. ఎంతండి? జలప్రళయమునకు ముందు ఒక సగటు మనిషి యొక్క ఆయుష్కాలము 1000 సంవత్సరాల కాలం. అంత గొప్ప ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు వారికి. ఆ తర్వాత కూడా వారి మరణం ఎలాగో కూడా మనకు తెలియదు. కానీ ఆదాము చేసిన పాపమును బట్టి వారు ఏం చేయారండి? శారీరక మరణాన్ని పొందాల్సి వచ్చింది. ఇక మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, కిందకంటాడు, ఆదాము బ్రతికిన దినములని 930 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడు? మృతి పొందెను. ఇప్పుడు మొదటి వ్యక్తిగా ఎవరు కనబడ్డారు మనకి? రాసుకోండి, ఎవరు అతను? పక్కన రాయండి, ఆదాము. ఆదాము తర్వాత రెండో వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? షేతు. ఆదాము ఎవరు? ఆదాముకి ఏమని పేరుంది? ఆదాముకి ఏమని పేరుంది? పేరు నరుడు. ఏమని పేరుంది? ఆదాముకి ఏమని పేరుంది? వారికి నరులని పేరు పెట్టాను. పైన ఏమని పెట్టాడు పేర్లు? ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించను. వారిని సృజించిన దినమున వారికి నరులని ఏమని పేరు పెట్టాడు? ఆదాముకు. జాగ్రత్తగా చూడాలి. షేతు అనబడినటువంటి వ్యక్తి పుట్టినప్పుడు ఆదాము భార్య అయినటువంటి హవ్వ ఒక మాట అంటదండి. షేతు పుట్టినప్పుడు, నేను పోగొట్టుకునేటువంటి హేబేలుకు బదులుగా మరి ఒక మనిషిని నేను ఏం చేసుకున్నాను? సంపాదించుకున్నాను. అంటే షేతు అనబడినటువంటి వ్యక్తికి కూడా మరొక పేరుంది, మరొక అర్థం ఉంది. రాసుకోండి, లిస్టు చివరిలో చెబుతాను నేను మీకు. మొదటి మానవుడు ఎవరు? ఆదాము. రెండవ మానవుడు ఎవరు? షేతు. మూడవదిగా మనం చూస్తే షేతు 125 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎన్ని సంవత్సరాలు బ్రతికి? 105 ఏండ్లు. 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కన్నాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? షేతు. ఎవరు అతను? షేతు తర్వాత ఎనోషు. మూడో వ్యక్తి ఎవరు? ఏనోసు. ఇక ఏనోసు కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కన్నాడు. షేతు బ్రతికిన దినములని 912 ఏళ్ళట. అప్పుడు అతడు ఏం చేశాడు? మృతి పొందాడు. ఓకే, ఎవరెవరు అయిపోయారు? ఆదాము అయిపోయాడు, షేతు అయిపోయాడు, ఏనోషు అయిపోయాడు. మూడోది 4వ చూద్దాం. ఏనోసు కూడా కేనాను అనేటువంటి వ్యక్తిని కన్నాడు. ఎవరిని కన్నాడు? 4వ వ్యక్తి ఎవరు? కేనాను. 5వ వ్యక్తి ఎవరు? కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలయేలును కనెను. ఎవరిని కన్నాడు? 5వ వ్యక్తి ఎవరు? మహలయేలు. ఈ మహలయేలు అనేటువంటి వ్యక్తి మరలా ప్రియమైన వాళ్ళరా ఎరెదు అనబడినటువంటి వ్యక్తిని కన్నాడు. 15వ వచనం. ఎవరిని కన్నాడు? మహలయేలు ఎవరిని కన్నాడు? ఎరెదు.
హేరోదు కాదు, ఎరెదు. అతని పేరేం పేరు? ఎరెదు వేరే, హేరోదు వేరే. ఒకవేళ ఈ పేరు నుంచి ఆ పేరు కూడా వచ్చి ఉండొచ్చు. కాలక్రమేణా కొన్ని పదాలు ఏమైపోతాయండి? ముంబై అయిపోయింది కదండి, కోల్కతా, కలకత్తా, ఎలాగైతే ఉన్నదో పేర్లు కూడా అలా మారుండొచ్చు. ఈ ఎరేదు అనేటువంటి పేరును మనం చూస్తాం. ఎరేదు అనబడినటువంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళరా మరలా హానోకు అనబడినటువంటి వ్యక్తిని కన్నాడు. ఈ హానోకు గురించి తెలియని వ్యక్తులు ఎవరో కూడా ఉండరు. హానోకులు ఇద్దరు కనబడతారు. ఇప్పటికి ఎంతమంది కనబడతారు? ఇద్దరు. ఒకరు కయ్యని సంతానంలో కూడా హనోకు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అలాగే సేతు సంతానంలో కూడా ఎవరున్నారు? హానోకు అనబడినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. తర్వాత హానోకు మరలా ఏం చేశాడట? హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్నాడు. బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తిగా మెతూషెలను మనము చూడొచ్చు. మెతూషెల తర్వాత మరలా ఏం చేశాడు? లెమెకును కన్నాడు. ఎవరిని కన్నాడు? లెమెకు. ఎవరితను? ఇందాక మనం చదువుకున్నాం, మొన్న చాప్టర్లో మనం చదువుకున్నాం. ఎవరతను? లెమెకు అనబడినటువంటి వ్యక్తి మరలా ఎక్కడ కనబడ్డాడు? కయ్యను సంతానంలో. కయ్యను చంపినవాడు ఎవరు? కయ్యను చంపినవాడు ఎవరు? మరలా లెమెకు ఇక్కడ కనబడుతున్నాడు. ఆ లెమెకు ఈ లెమెకు ఒకరు కాదు, పేర్లు మాత్రము ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకు ఉంది. ఈ వ్యక్తి ఎవరి సంతానంలో పుట్టిన వ్యక్తి? షేతు సంతానంలో పుట్టిన వ్యక్తి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే తర్వాత చూడండి, లెమెకు కూడా ఏం చేశాడండి? కుమారులను కన్నాడు. లెమెకు ఎవరిని కన్నాడంటే నోవాహును కన్నాడు. ఎవరిని కన్నాడు? నోవాహును కన్నాడు. ఎంతమంది వచ్చారు టోటల్? ఎంతమంది వచ్చారు? ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలయేలు, ఎర్రెదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవాహు తర్వాత నోవాహుకి ఎంతమంది? 3 కుమారులు. ఇక్కడ వచ్చినటువంటి ఈ నోవాహు కాలం వరకు, ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు ఎంతమంది కనబడుతున్నారు? అయ్యా, నోవాహు మొదలుకొని ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఎంతమంది కనబడుతున్నారు? 10, 9, 8, 7 చెప్పండి. అరే చెప్పరే, మీకు పేరుని చెప్పి లిస్ట్ ఇచ్చాను. 10 మంది పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 10 మంది పేర్లలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ దాగుని ఉంది. ఏం దాగుని ఉంది? ఈ 10 మంది పేర్లలో, ఈ 10 మంది పేర్ల ద్వారా వచ్చేటువంటి అర్థములలో, మీనింగ్స్లో మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గూర్చినటువంటి ఒక అద్భుతమైన సంఘటన అక్కడ దాగి ఉంది. దానిని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. మొదటిగా మనము ఆదాము వంశావళిని మనం చూసినప్పుడు ఆదాముకు నరుడు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? ఆదాముకి ఏమని పేరు పెట్టాడు చెప్పాలి? నరుడు అని పేరు పెట్టాడు. అంటే ఆదాముకు పెట్టబడినటువంటి ఈ నరుడు అనేటువంటి పేరు ఇది మ్యాన్. ఇంగ్లీష్లో ఏంటిది? మ్యాన్. తర్వాత రెండవదిగా ఆదాము తర్వాత వచ్చినటువంటి వ్యక్తి షేతు. షేతును గూర్చి ఆదాము భార్య ఏమన్నది? యెహోవా దయ వలన మరొక మనిషి ఎవరికి బదులుగా? హేబేలు బదులుగా దేవుడు నాకు ఒక కుమారుణ్ణి. అంటే హేబేలు స్థానములో షేతును అపాయింట్ చేశాడు దేవుడు. అంటే ఆదాము తర్వాత షేతు పుట్టాడు. షేతు అనగానే ఏర్పరచబడ్డాడు లేదా అపాయింట్ చేయబడ్డాడు అని అర్థం. ఏమని అర్థం వస్తుంది? అపాయింటెడ్ అంటే నిర్ణయించబడడం అని అర్థం. ఏంటది? అర్థాలు రాసుకోవాలి. అందుకే పేరు లిస్ట్ చెప్పి పక్కన ఖాళీ ఉంచుకొని అర్థాలు రాసుకోవాలి. ఆదాము మానవుడు. ఆదాము ఎవరు? లేదా నరుడు. రెండవది షేతు అనగానే ఏమైనా మాట్లాడాలి? నిర్ణయించబడిన వాడు లేదా ఏర్పరచబడిన వారు. ఓకేనా? తర్వాత ఏనోక్ తర్వాత ఏమనండి? ఎనోష్. అతను ఏమంటారు? ఎనోక్. ఇంగ్లీష్లో అయితే ఎనోక్ అంటారు. హానోక్ వేరే మరలా. ఓకేనా? ఎనోష్. ఈ ఎనోష్ అనబడినటువంటి వ్యక్తి మోర్టల్ అంటే మృతతుల్యము, చావుకు తెగించిన అని అర్థం. మోర్టల్ అంటే అర్థం ఏంటి? మృతతుల్యము. చెప్పాలి ఏంటది? అంటే చావుకు లోనైన అనేటువంటి అర్థం. ఇక ఎనోషు తర్వాత మనము కేనాన్ అనేటువంటి వ్యక్తిని చూడొచ్చు. కేనాన్ ఎవరు? కేనాన్ అంటే దుఃఖము. ఏంటది? కేనాన్ అంటే అర్థం ఏంటి? దుఃఖము, బాధ, చింత అండి ఇది
అర్థమవుతుందా? దుఃఖము. తర్వాత వ్యక్తి ఎవరండి? మహలేలు. ఎవరతను? మహలేలు. మహలేలు అంటే దీవించిన దేవుడు అని అర్థం. ఏంటిది? దీవించిన దేవుడు. మహలేలు అన్న పదానికి అర్థం ఏంటి? దీవించిన దేవుడు లేదా దేవుడు, ద గాడ్. తర్వాత మహలేల తర్వాత ఎరెదు అనేటువంటి, అంటే ఇంగ్లీష్లో జెర్డ్ అంటారు. ఎరెదు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, క్రిందికి దిగి వచ్చుట అని అర్థం. ఏంటది? క్రిందికి దిగి వచ్చుట లేదా దిగి వచ్చిన వాడు అని అర్థం. ఎరేత్ అనేటువంటి పదానికి అర్థం. తర్వాత ఎరెదు తర్వాత ఏంటి? హానోకు ప్రవచించువాడు అని అర్థం. హానోకు అంటే ఏమిటి? ప్రవచించువాడు. హానోకు ఏం చేస్తాడు? హానోకు ప్రవక్త. హానోకు ఏమై ఉన్నాడు? ప్రవక్త. ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. హానోకు అన్న వ్యక్తి ప్రవచించేవాడు, అంటే అతడు ప్రవచించాడు. తర్వాత మెతూషెల అనేటువంటి మాటకు అర్థము, ఆ పదానికి అర్థము మరణము లేనివాడు లేదా మరణము నుండి విడుదల పొందినవాడు అని అర్థం. మరణాన్ని జయించిన వాడు అని అర్థం. ఏంటి అర్థము? మెతూషెల అనే పదాన్ని. అందుకే మెతూషెల అందరికంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తిగా చూడొచ్చు. అంటే అందరికంటే ఎక్కువ జీవితాన్ని పొందినటువంటి వ్యక్తి, ఇలాంటి అర్థం వస్తుంది. తర్వాత మెతూషెల తర్వాత ఏంటి? లెమెక్. ఏంటంటే అది? లెమెక్ అనగానే విడుదల. ఏంటది? లెమెక్ అనగానే అర్థం ఏంటి? విడుదల. తర్వాత లాస్ట్కి నోవాహు అనగానే విశ్రాంతి. నోవాహు అనగానే అర్థం ఏంటి? విశ్రాంతి. ఇప్పుడు చదవండి, పైనుండి కింద వరకు ఉన్నటువంటి అర్థాన్ని, మీనింగ్ చదవండి ఒకసారి. ఈ 10 మంది పేర్లలో దాగున్నటువంటి అర్థాన్ని చదవండి. మానవుడు నిర్ణయించబడ్డాడు. దేనికి? మరణానికి నిర్ణయించబడినప్పుడు దేవుడు దిగి వచ్చి మానవుని విడిపించి విశ్రాంతినిచ్చేను అని అర్థం వస్తుంది. వచ్చిందా? మానవుడు నిర్ణయించబడినప్పుడు పడిపోయబడినటువంటి మానవుని కొరకు దేవుడు దిగి వచ్చి మానవుని విడిపించి మానవునికి ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. ఇది అర్థం. అంటే దేవుడు మానవునిగా దిగి వచ్చి భూమి మీద మానవుని పాపము నుండి విడిపిస్తాడని ఎప్పుడు రాయబడింది? జలప్రళయానికి మునుపటే వ్రాయబడింది. ఎవరు దిగి వస్తారని చెప్పాలి. ఎవరు దిగి వస్తారని? చాలామంది యేసుక్రీస్తు వారి దేవుడు ఏంటండి, యేసుక్రీస్తు వారి దేవుడు ఏంటండి, ఈ దేవుడైతే ఎలా చనిపోతాడని అంటే లేఖనాలు అర్థం కాకపోతే అది మనకు అగోచరంగానే ఉండిపోద్ది. యేసుక్రీస్తు వారు నరునిగా దిగి వచ్చి భూమి మీదకి మానవుల యొక్క పాపముల కొరకు ఆయన మరణించి వారిని విడిపించి విడుదలనిస్తాడన్న సంగతి వీరి 10 మంది పేర్లలో మనము అర్థాన్ని చూడొచ్చు. అందుకే ఈ 5వ అధ్యాయం ప్రియమైన వారలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడను గూర్చి మనకు తెలియజేసేటువంటి గ్రంథముగా మనము చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి కూడా మనం చూద్దాం. హనోకు దినములనియు 23వ వచనం. హనోకు దినములనియు 360 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిన. ఒక వ్యక్తి హనోకు అన్న వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. హనోకు అన్న వ్యక్తి ఆ కాలంలోనే దేవునితో భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా, నడిచిన వ్యక్తిగా మనం అతన్ని చూడొచ్చు. ఆ తర్వాత మనం చూస్తాము మెతూషెల అనబడినటువంటి వ్యక్తి. ఈ మెతూషెల అనబడినటువంటి వ్యక్తి అందరికంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. తర్వాత లెమెకు అనబడినటువంటి వ్యక్తిని విషయాన్ని మనకు వచ్చినప్పుడు లెమెక్ అనేటువంటి వ్యక్తి అక్కడ చూడండి, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టమ విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేసును, ఇతడు మనకి నెమ్మది విశ్రాంతిని కలుగు చేయనని తనకు పుట్టిన కుమారుడికి లెమెకు ఏమని పేరు పెట్టాడు? హానోక్ అని పేరు పెట్టాడు. అంటే మానవుని యొక్క అపరాధం వలన భూమి ఏం చేయబడింది? శపించబడింది. ఆ శపించబడినటువంటి భూమి ఈ హానోకు వలన ఏం పొందబోతుంది? విశ్రాంతి పొందబోతుంది. అంటే హానోకు తర్వాత రాబోయేటువంటి కాలము ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు మొత్తం పాపమంతా కూడా తుడిచేసి ఒక నూతనమైన జనాంగాన్ని ఇవ్వబోతున్నాడని ముందుగానే
5వ అధ్యాయములోనే 6వ అధ్యాయంలో జరగబోయే దానిని మర్మయుక్తంగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చేశాడు? రాసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రపంచ భవిష్యత్తు. ఏంటిది? ప్రపంచం యొక్క భవిష్యత్తు. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వారలారా, వీళ్ళందరూ కూడా పిల్లలను కంటున్నారు. పిల్లలు కన్నప్పుడు చివరి వ్యక్తి నోవాహు కూడా షేము, హాము, యాపేత్ అనేటువంటి 3 కుమారులు పుట్టారు. వీళ్ళ ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలను మనం చూస్తే 6వ అధ్యాయానికి వచ్చేస్తున్నాం. ఈ 6వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడనే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక జనాంగము, 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక జనాంగము, ఈ 2 జనాంగాల మధ్య ఉన్నటువంటి కొన్ని సందర్భాలను గూర్చి లేఖనాలలో రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. ఓకేనా? చూద్దాం ప్రియమైన వారలారా. చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి ఇందులో. వాటిలో చాలా విషయాలు క్షుణ్ణంగా క్లుప్తంగా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోదాం. బైబిల్ రాయబడిన క్రమము, విధానం మనకు అర్థమైతే మొత్తం అంతా కూడా మనకు క్లియర్ అవుతుంది. 6వ అధ్యాయం చూడండి. నరుల భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమారులు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని కుమారులు అన్నాడు, నరుల కుమార్తెలు అంటున్నాడు. దీనికి చాలా రకాలైనటువంటి వివరణలు, దీనికి చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని కుమారులు అంటే దేవదూతలని, నరుల కుమార్తెలు అంటే నరులకు పుట్టినటువంటి స్త్రీలని. కాబట్టి దేవదూతల భూమి మీదకు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారని ఇలాంటి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. దీనికి ఈ వ్యాఖ్యానం పుట్టడానికి గల కారణం ఏంటంటే ద బుక్ ఆఫ్ హానోక్ అనేటువంటి పుస్తకం. కారణం ఏంటి చెప్పాలి? దీనికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? ద బుక్ ఆఫ్ హానోక్ అంటే హానోకు గ్రంథము అనబడినటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ద్వారా ఇందులో మనము చూడొచ్చు. అసలు నిజంగానే దైవ కుమారులు అంటే బైబిల్ ఇచ్చేటువంటి అర్థం ఏంటి అంటే యోబు గ్రంథంలో మనం చూడొచ్చు. యోబు గ్రంథంలో దైవ కుమారులు అనేటువంటి పదానికి అర్థము, దేవుని కుమారులు అనేటువంటి పదానికి అర్థము దేవదూతలోని మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోను 2వ అధ్యాయంలోను మనం ఏమని చూడొచ్చు? దైవ కుమారులు, దేవదూతల గురించి అక్కడ వేసినప్పుడు ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? దైవ కుమారులు. అసలు దేవదూతలు దైవ కుమారులు ఎలాగయ్యారు? ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. దేవదూతలు దైవ కుమారులు ఎలా అయ్యారు? ఇది దైవ కుమారులు అన్న రాయబడినటువంటి ఈ మాట దేవదూతలు గుర్చేనా? మరి ఎందుకు దైవ కుమారులని యోబు గ్రంథంలో రాయించాడు? కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు సృష్టికర్త. దేవుడెవరు? సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని ఎలా చేశాడు చెప్పాలి? మానవుని ఎలా చేశాడు? మట్టి నుండి చేశాడు. మట్టి నుండి దేహముని తీసి వాని నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊదాడు. ఏం ఊదాడు? వాని నాసికారంధ్రములోంచి జీవవాయువును ఊదాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పొయ్యి ఊతారా ఎప్పుడైనా? పొయ్యి ఊదినప్పుడు మీ నోట్లోంచి వచ్చే గాలి చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది. కార్బన్ డైఆక్సైడ్. మన నోట్లోంచి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఆర్పుతుందా వెలిగిస్తుందా? కార్బన్ డైఆక్సైడ్ మంటల్ని ఆర్పుతుందా వెలిగిస్తుందా చెప్పాలి? ఆర్పేస్తుంది. ఏం చేస్తుంది? మరి మీరు ఊదినప్పుడు మంటలు ఎందుకు వెలుగుతున్నాయి? నా పాయింట్ అర్థం చేసుకోవాలి క్లియర్గా. మీకు అర్థం కావడం కోసం, ఒక పాయింట్ అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఊదినప్పుడు మంట ఎందుకు వెలుగుతుంది? మీరు ఊదినప్పుడు మీ నోటిలోంచి వచ్చినటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో అప్పటికే గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ముందుగా ఏం చేస్తుంది? అది తోస్తుంది ముందుకి. అంతే. అర్థమైనా? నేను మాట్లాడుతున్న మాట మీ చెవి వరకు రావాలంటే ఈ మాట చెవిలో దూరదు. ఇది ఏ కణాలైతే ఏ శబ్ద తరంగాలైతే వస్తున్నాయి ఆ శబ్ద తరంగాలు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ వరకు చేరుతున్నాయి. అవి ఇన్స్టెంట్గా మన చెవిలోకి వెళ్తున్నాయి. వెళ్ళినవి మళ్ళీ మన బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో దాని డేటాను మన బ్రెయిన్కి అందించడం వల్ల మనకు వినబడుతుంది. లేకపోతే ఏమవుదు? వినబడదు. అంటే వినపడడానికి ఎంత ప్రాసెస్ ఉంది అంటే నీ ఊపిరిని ఊదినప్పుడు అని పొయ్యిలో ఊదినప్పుడు నీ నోట్లోంచి వెళ్ళిన గాలి వలన కాదు పొయ్యి వెలుగుతుంది, గొట్టం వలన అసలే కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు గొట్టంలో ఊదినా పైనుంచి ఊదినా నీ గాలి వలన మాత్రం కాదు, ఆల్రెడీ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ దానికి తగలడం వల్ల మంట ఏమవుతుంది? అది వెలుగుతుంది. అంతేనా? కావలసి మీరు పరిశీలన చేసి చూడండి. అర్థమవుతుందా? మరీ దగ్గర పెడితే బొగ్గు ఎగిరిపోద్ది తప్ప మరీ మూతి దగ్గర ఇప్పుడు ఉప్పు అని ఊదండి ఎలగదు, అది ఆరిపోద్ది, కరిగిపోద్ది. అది బూడిదైపు ఏమైపోద్ది? కరిగిపోతే ఎలగదు. అదే దూరం నుంచి ఊదండి నీట్గా మంట వెలుగుతుంది. లాజిక్ అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు దేవుడు ఊదినప్పుడు చాలామంది ఏమంటారంటే దేవునిలోంచి ఒక ఆత్మ వచ్చేసి మనలోకి వచ్చేసిందని అంటారు. ఎక్కడి నుంచి వచ్చేసిందట?
ఏ ఆత్మ వచ్చేసింది? దేవుడు ఊదినప్పుడు దేవుళ్ళలోంచి ఆత్మ వచ్చేసింది అన్నాడు. బైబిల్ ఎక్కడ ఉందా మాట? పోని ఆయన ఊదినప్పుడు అంటే అంటే ప్రాసెస్ ఎలా చేశాడనేది అక్కడ ఇంపార్టెంట్ తప్ప ఎందులోంచి వచ్చిందని కాదు. అందుకే మరొకసారి రాయబడి ఉన్నాడు, మానవుని యొక్క ఆత్మను నిర్మించిన వాడవు నీవే కదా అన్నాడు. ఏమన్నాడు? మానవుని యొక్క ఆత్మను నిర్మించిన వాడవు నీవే కదా. అంటే దేహాన్ని ఎలాగైతే నిర్మించాడో మానవుని యొక్క ఆత్మను కూడా అలాగనే దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మించాడా? అరచేతిలో చెక్కుకున్నాడు అంటే అర్థం ఏంటి? అరచేతిలో చెక్కుకోవడం అంటే ఉలి బాడితే తీసి చెక్కుకోవడం కాదు. నీ బొమ్మను చేతిలో వేసుకున్నాడని అర్థం. నేను చూడడానికి ఏం వేసుకున్నాడు? అరచేతిలో చెక్కుకోవడం అంటే చాలామంది కూడా చెక్కడం అనుకుంటారు, బొమ్మను లా పెట్టి చెక్కున్నాడు అనుకుంటారు. అది కాదు, నీ బొమ్మను చేతిలో వేసుకున్నాడు. ఇష్టమైన వాళ్ళ బొమ్మలు ఏం చేస్తాం మనం? సెల్ ఫోన్లోని స్క్రీన్ షాట్లుగా మన పిల్లల బొమ్మలు ఏం చేస్తాం? సెల్ ఫోన్లో స్క్రీన్ షాట్స్గా, స్క్రీన్ షేవర్స్గా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా పెట్టుకుంటామా? అంటే మన ఇష్టమైన వాళ్ళు అస్తమానం చూస్తూ ఉండాలని. దేవుని కూడా మనం అంటే ఇష్టమని తన చేతిలో ఏం చేసుకున్నాడట? మన పేరుని ఏం చేస్తాం? చెక్కేసుకుంటాం. అలాగా చెక్కేసుకోవడం, నెరికేసుకోవడం అని కాదు. అక్కడ చెక్కేసుకోవడం అంటే ఏంటి? పెన్నతో పదే 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 రుద్దుకోవడం అని అర్థం. అంతే, అర్థమైంది? ఇప్పుడు మనల్ని చెక్కడం అంటే అర్థము అది. అంటే దేవుడు మనల్ని, మన దేహాన్ని చేశాడు, మన ఆత్మను కూడా చేశాడు. కానీ మన ఆత్మకు ఆయన ఏమయ్యాడు? ఆత్మకు ఆయన ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఏమయ్యాడు అంటే నిర్మించిన శరీరానికి ఆత్మ కూడా ఆయన ఏమంట? తండ్రి. మనకు తండ్రి అయినప్పుడు దేవదూతలను కూడా దేవుడు సృష్టించినప్పుడు దేవదూతలకు ఏమవుతాడు మరి? అంతేగా. తర్వాత సేవకుల పని, సేవకుల పని. పని ఏంటి చెప్పండి? పుట్టినప్పుడు కలెక్టర్ పుట్టాడని అంటారా? పుట్టినోడిని ఆడు కలెక్టర్ అవుతున్నాడో, దొంగోడు అవుతున్నాడో, సినీ యాక్టర్ అవుతున్నాడో, మంచోడు అవుతున్నాడు, ఎవడవుతున్నాడో ఎవరికి తెలుసు? పుట్టగానే కలెక్టర్ పుట్టాడని అంటారా? ఆడు 20, 50, 20, 30 సంవత్సరాలు పోయిన తర్వాత కలెక్టర్ అయితే కలెక్టర్ని కన్నాడండి అంటారు. ఎప్పుడు? 30 సంవత్సరాల తర్వాత వాడు కలెక్టర్ అయిన తర్వాత ఆ తండ్రిని చూసి వీడు కలెక్టర్, ఇతను కలెక్టర్ని కన్నాడండి అంటారు. పుట్టిన తర్వాత, వచ్చిన తర్వాత అది వాళ్ళ ఆ పని నిమిత్తము సేవకులుగా పిలువబడ్డారు. కానీ సృష్టింపబడిన ప్రతి ఆత్మ కూడా దేవునికి ఏమవుతాడు ఇప్పుడు? మరి ఒకవేళ నిజంగానే అదే అనుకుంటే ఆదాము దేవునికి ఏమవుతాడట? కుమారుడు. ఆదాము కూడా ఎవరికి? దేవునికి కుమారుడు. మరి దేవుని కుమారులు అన్నప్పుడు దేవదూతలను ఎందుకు అనుకోవాలి? ఏ ఆదాము కుమారులు కాకూడదా? ఆదాము పిల్లలు కాకూడదా? పాయింట్ అర్థం చేసుకోండి. అంటే దేవదూతలు వస్తే మళ్ళీ ఇక్కడ ఈ దేవదూతలు అనడానికి రీజన్ ఇంకొకటి కూడా ఉంది, కారణం ఇంకొకటి ఉంది. కొంచెం కిందకి వెళితే ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోను, యోధాపత్రిక 6-7 వచనాల్లోనూ ఇక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు ఏం చేశారట? చెప్పాలి. దేవదూతలు ఏం చేశారు? పాపం చేశారట. పాపం చేశారు అంటే ఏ పాపం చేశారు? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదట. దేవుడు విడిచిపెట్టలేదు, నిజమే. దేవదూతలు చేసిన పాపం ఏంటి? లూసిఫరు మరియు వాడి దూతలు ఏం చేశారు? పరలోకంలో దేవుని సింహాసనానికి ఎత్తుగా తన సింహాసనాన్ని వేసుకొని వారు కూడా ఏం చేయాలనుకున్నాడు? పరిపాలన చేసుకోవాలనుకున్నాడు. వాడితో పాటుగా కొంతమందిని ఏం చేసుకున్నాడు అంటే, ఎప్పుడు ఒక బ్యాచ్కి కొంతమంది తోకలు ఉంటాయి. ఏం చేయాలన్నా ఏం చెప్తుందండి? ఆ హెడ్ ఎలా తిరిగితే వెనకాల తోకలన్నీ కూడా తానా అంటే ఏమంటాయి? తందానా. తానా అంటే ఏమంటాయి? తందానా. ఈ తానా తందానా బ్యాచ్ ఉన్న చూసారా? ఇది ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఈ దేవదూతలు అన్నప్పుడు వాడొక్కడే కాదు, ఈ బ్యాచ్ అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు ఆయన విడిచిపెట్టక ఎక్కడ పంపించాడు? ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు వీళ్ళేమంటారంటే లేదు, దేవదూతలు భూమి మీదకి వచ్చి ఏం చేశారు? స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఎవరు వీరు? పడద్రోయబడినటువంటి దేవదూతలు. ఎక్కడ పడద్రోయబడ్డారు? ఎప్పుడు పడద్రోయబడ్డారు? ఈ పడద్రోయబడిన దేవదూతలట భూమి మీదకి వచ్చి మనిషి రూపాన్ని దాల్చుకొని పిల్లల కన్నారట. వాళ్ళట భారీ ఆకారంతో పుట్టారట. ఎలా పుట్టారు? ఎప్పుడైనా బిడ్డ 3 కేజీలు దాటితే తల్లి పరిస్థితి ఏంటి చెప్పండి? 3 కేజీలు దాటితే బిడ్డ పరిస్థితి ఏంటి? పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారట? భారీ శరీరాలతో ఉన్నారట. భారీ ఆకారం కలిగిన వారే ఉన్నారట. ఇప్పుడు భారీ శరీరాలు, భారీ ఆకారాలు కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవదూతలకు పుట్టిన వారు అవుతారా? ఒకవేళ అనుకుందాం, భారీ ఆకారం, తండ్రి పెద్ద ఆకారం కలిగి ఉంటే కొడుకు కూడా ఎలా పుడతాడు? పెద్ద ఆకారాన్ని పుడతాడు.
ఇప్పుడు అమ్మ పొట్టిది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అసలు ఫిజికల్ రిలేషన్ ఎలా అవుతుంది? ఇది దేవదూతల ఫిజికల్ రిలేషను, అలాగే మనుషుల యొక్క ఫిజికల్ రిలేషన్. అసలు ఆత్మలకు ఈ కోరికలేంటి? ఆత్మల కోరికలేంటి? ఒకవేళ ఇలాంటి కోరికలు ఉంటే అది ఒక మనిషిని ఆవహించాలి తప్ప తనంతట తాను చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవదూతల శరీరాన్ని దాల్చుకునే శక్తి ఉందని అంటే ఉంది, కానీ ఏ దేవదూతలకు ఉంది శరీరాన్ని దాల్చుకునే శక్తి? దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలకు అది దేవుని ఆజ్ఞ ప్రకారం వస్తే. అంతే తప్ప పడద్రోయబడిన దేవదూతలు అన్నీ కూడా శరీరాన్ని దాల్చుకొని స్త్రీలతో పోయింటే మరి ఈరోజు ఎందుకు పోవట్లేదు? వాళ్ళు ఎక్కడే తిరుగుతున్నారుగా. ఆ దేవదూతలన్నీ కూడా ఎక్కడ తిరుగుతున్నాయి? ఇక్కడే తిరుగుతున్నాయి కదా. మరి ఈరోజు ఎందుకు అలాంటి ఆకారాలు లేవు? లాజిక్ అర్థం చేసుకోండి, సింపుల్గా చెప్తున్నా. ఓకే, మరికొన్ని విషయాలు మనం చూద్దాం. యోధ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. యోధ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిపెట్టిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు ఏం చేశాడు? తమ నివాస స్థలమును విడిచిపెట్టిన అంటున్నాడు. అంటే మిస్టేక్స్ ఏంటి చెప్పండి? అరే వాళ్ళు నివాస స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు చేయకూడదు చేశారు, వీళ్ళు అందుకు శిక్ష పడిందట. అంతే తప్ప నివాస స్థలాన్ని విడిచిపెట్టిన పరలోకాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చేసి వెళ్ళిపోయారని కాదు ఇక్కడ. మరి భూమి మీదే తిరుగుతున్నాయి, ఇప్పుడు ఎందుకు అవి జరగట్లా? మీకు ఒక చాలా విషయాలు చెప్పాలి ఈ విషయం గురించి. ఎందుకంటే ఎంత కాంట్రవర్సీ ఉందంటే దీనిలో. అంటే మనుష్యులను దేవదూతలు వచ్చి పెళ్ళాడారు, అందుకే దేవుడికి నచ్చలేదు అంటున్నాడు. వీళ్ళ కారణం ఏంటి? వీళ్ళు చెప్పేదేంటి? మనుష్యులను దేవదేవతలు పెళ్లి చేసుకున్నారు. చూడండి, చదువుదాం ఒకసారి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో, చదవండి, నా ఆత్మ నరులతో అయినను వారి దినములు ఏమవుతుందట? 120 ఏండ్లు. ఆ దినములలో నెఫీలీలను భూమి మీద ఉండిరి. ఆ దినములో నెఫీలీలు అనబడినటువంటి వారు ఎక్కడున్నారు? భూమి మీద ఉండిరి. తర్వాతను కూడా ఆ దినముల్లో ఉన్నారు, తర్వాత దినాల్లో కూడా ఉన్నారు. తర్వాత దినాలంటే ఇప్పుడు, ఆ దినాలు తర్వాత దినాలంటే ఎప్పుడు చెప్పండి? ఏదైనా ఒక దాన్ని కొలవడానికి సరిహద్దు ఒకటి ఉండాలి. ఏముండాలి? ఆ దినాల్లోనూ తర్వాత దినాలంటే ఒక సరిహద్దు ఉండాలి. ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక బిగ్గెస్ట్ ఇన్సిడెంట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రపంచానికి టైంను కొలవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కాలానికి కొలమానంగా తీసుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మునుపటి దినము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తర్వాత దినం. దాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు సుఖం. అంటే ప్రపంచంలో జరిగినటువంటి బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైనా ఉంది, ఇన్సిడెంట్ ఏదైనా ఉంటుంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన జీవితమే ఒక బిగ్గెస్ట్ ఈవెంట్. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. మరి ఇక్కడ కూడా ఒక ఈవెంట్ ఉంది. ఏంటి ఆ ఈవెంటు? జలప్రళయం. ఏంటది ఈవెంట్? ఏంటి? జలప్రళయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? జలప్రళయానికి ముందటి దినముల్లో నెఫీలీన్స్ ఉన్నారు, జలప్రళయం తర్వాత దినముల్లో కూడా వారు ఉండిరి అన్నాడా, లేరన్నాడా? ఉంటే బైబిల్లో కనబడాలి మనకి. ఉంటే ఏం కనబడాలి? ఉంటే ఎక్కడ కనబడాలి? బైబిల్ గ్రంథంలో మనకు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జలప్రళయానికి ముందు, జలప్రళయానికి తరువాత. అసలు నెఫీలిం అనేటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే పతనం అని అర్థం. ఏంటది? పతనం. ఈ మాటకి అర్థాన్ని తీసుకుని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నెఫీలిం అన్న మాటకి అర్థం పతనం కాబట్టి పడిపోయినటువంటి దేవదూతలు అన్న పేరు కూడా నెఫీలిమ్స్కి ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ పతనం అనేటువంటి మాటకు వచ్చేసరికి కయ్యను సంతతి కూడా ఏమైపోయారు? ఫాల్ అయిపోయారు. ఫాల్ అయ్యారా? దేవుని సన్నిధిలో నుంచి ఏమైపోయారు? మరి ఆల్రెడీ మనకు కనబడుతున్నారుగా. మానవులు చూడండి, దేవుని కుమారులు అనగానే సేతు సంతానం నుంచి వచ్చిన వారు, అలాగనే ఇంకొక వంశావళి నరులు అనే అటువంటి మాటకు వచ్చేసరికి అంటే మరి సేతు నరుడు కాదా అనుకోవచ్చు. అంటే వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా మనం అన్ని బైబిల్ ప్రకారం ఆలోచించాలి. ఇది కూడా బైబిల్ ప్రకారం ఆలోచించాలి. దేవుని పిల్లలంటే ఎందరైతే దేవుని చేత నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు అగుటకు, ఎందరైతే వాక్యం చేత నడిపింపబడతారు వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. అంటే వాక్యము చేత నడిపించబడిన వారి యొక్క కేటగిరీ ఇది. ఇంకో కేటగిరీ ఏం కేటగిరీ చెప్పాలి? ఇంకో కేటగిరీ ఏం కేటగిరీ
అంటే వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నవారు వీళ్ళు నరమాత్రులు. అందుకే అన్నాడు వీరు అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు చేసిన అక్రమాలకి వీళ్ళు ఎలా ఉన్నారు? నరమాత్రులు. అంటే అర్థం ఏంటి? అక్రమాలు చేసే వాళ్ళు ఎవరు? నరులు. అక్రమాలు విడిచిపెట్టి క్రమంగా నడుచుకునే వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు. ఈ రెండు క్రమాలను ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, నెఫీలీన్స్ అట ఆతని వల్ల నెఫీలీలు వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం అందు పేరు పొందిన శూరులు వీరే. ఏటట ఇక్కడ పిల్లల కన్నారు, ఈయనట శూరులట. శూరులు అంటే ఏంటి? బలమైన దేహ దారుఢ్యం కలిగిన వారు, బలమైనటువంటి శరీరం కలిగిన వారు శూరులు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, తలంపులోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకొనెను. తాను భూమి మీద నరులను దేవదూతలను చూసినందుకు హృదయంలో సంతాపం నందునని రాయబడిందా? ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు చెప్పాలి. వివాహాలు చేసుకున్నారట, వివాహములు చేసుకున్న పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకోవాలంటే ఒక ఈవెంట్ అది. పెళ్లి చేసుకోవాలి అంటే రహస్యంగా వచ్చి కాపురాలు చేసి వెళ్ళిపోతే దాన్ని పెళ్ళి అనరు అంటారా? రహస్యంగా వచ్చి కాపురం చేసి వెళ్ళిపోతే పెళ్ళి అంటారు దాన్ని. అంటే దేవదూతల శరీరాన్ని ధరించుకోవాలి, వాళ్ళకి నచ్చిన అమ్మాయిలు ఎంచుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి మళ్ళీ ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఎన్ని తతంగాలు ఉన్నాయో, ఎన్ని తతంగాలు జరిగాయంటారా? అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వాక్యముతోనే పోల్చి మనము జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, పైన అన్నాడు ఆ దినముల్లో నెఫీలీలు భూమి మీద ఉండిరి. ఆ తరువాత నుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూడండి, ఆ దినములలో నెఫీలీలు భూమి మీద ఉండిరి. కిందకు వచ్చేయాలి ఇది. ఈ మాట ఈ పైన ఉన్నటువంటి మొదటి వచనం ఎక్కడికి వచ్చేయాలి? మొదటి లైను ఆ వచనములో కింద లైన్కి వచ్చేయాలి. అది అసలు జస్ట్ చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంతే. అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ కూడా కాదు, ఈ వెనక పదం ముందుకి, ముందు పదం వెనక్కి వచ్చిందంతే. ఒకసారి దాన్ని ఏదైనా పేపర్ మీద రాసుకోండి, రైట్ ఇట్, మిమ్మల్ని రాయండి. ఆ వచనాన్ని కాపీ చేసి ఆ పైన ఉన్నటువంటి పదాన్ని తీసుకొచ్చి కిందన పెట్టండి. ఎగ్జాక్ట్గా మీనింగ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్ మీనింగ్ ఎలా ఉంటుంది చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. వారు నెఫీలీలుగా భూమి మీద ఉండిరి. ఆ తర్వాత కూడా వారు ఉండిరి. పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు వీరే. అలా ట్రాన్స్లేట్ చేయబడాలి ఇది. ఇప్పుడు పైన రావడం వల్ల ఏమైపోయింది? నెఫీలీలు అంటే ఎంతో పెద్ద ఆకారం. ఓకే, శరీర దారుఢ్యం కలిగిన వారే. అంత మాత్రాన దేవదూతలకు పుట్టిన వారిని మనం చెప్పాల్సిన అవసరత లేదు. వాక్యాన్ని మనం కొంచెం ముందుకు వెళితే ప్రియమైన వాళ్ళరా, ఈ నెఫీలీలను గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 34వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం ఎప్పుడు రాయబడింది చెప్పాలి? ఎప్పుడు రాయబడింది? జలప్రలయం తర్వాత, అంతేనా? నెఫీలీలు కనబడాలి మనకి. జలప్రలయానికి ముందు కనబడాలి, జలప్రలయం తర్వాత కూడా కనబడాలి. జలప్రలయానికి ముందు వాడలోకి మాత్రం పొరపాటున కూడా నెఫీలీలు ఎవరు కూడా ఎక్కలేదు. అంటే వాడలోకి ఎక్కలేదు, వాడలో బ్రతకలేదు అంటే వాళ్ళందరూ ఏమైపోయారు? నీటిలో చచ్చిపో ఉండాలి. ఏమై కరెక్ట్? నెఫీలీలు అందరూ ఎక్కడ చచ్చిపో ఉండాలి? జలప్రలయం చచ్చిపో ఉండాలి. జలప్రలయంలో చచ్చిపోతే వాళ్ళ విత్తనాలు కూడా ఏమైపోవాలి? వాళ్ళ విత్తనాలు అంటే వారి సంతానం కూడా ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు వాడలోకి ఎక్కిన వారి సంతానం ఎవరి సంతానము? నోవాహు సంతానం, షేతు సంతానం, అంతే కదా, హానోకు సంతానం. వీళ్ళందరినీ మనం చూసినప్పుడు మరి వీళ్ళెవరు? వేరే ఏదో సంతానం, కానీ ఈ సంతానం మాత్రం ఎక్కడికెక్కలేదు. ఆఖరికి షేతుకు పుట్టిన మరొక కుమార్తెలు కూడా ఎక్కలేదు, అంతేనా? హానోకు పుట్టినటువంటి వేరు వేరు వ్యక్తులు కూడా ఎక్కలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి. ఎవరతను? నోవాహు గర్భాన పుట్టినటువంటి 3 కుమారులు మాత్రమే. పాయింట్ అర్థమైంది కదా? ఇక్కడ నోవాహుకు పుట్టినటువంటి 3 కుమార్తెలు మాత్రమే. అయితే నోవాహు కుమారులు పెళ్లి చేసుకునేటువంటి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో, కోడళ్ళు ఎవరైతే ఉన్నారో, వారి విషయంలో బైబిల్లో రాయబడలేదు. కానీ వీరు నీతిమంతులైనప్పుడు ఖచ్చితంగా వారి పిల్లలకు కూడా ఎవరిని చేసి ఉంటారు? ఎందుకంటే వీరి సంతానం విషయంలో, వీరి పెళ్ళిళ్ళ విషయంలో దేవునికి ఎటువంటి అభ్యంతరము రాయబడలేదు. వారి యొక్క భార్యలతో పాటుగా వారు వాడలోకి వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ అంతకుముందు జరిగినటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి చూసారా, ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా జలప్రలయానికి కారణాలయ్యాయి. ఎందుకు పెళ్ళిళ్ళు జలప్రలయానికి కారణాలు ఏంటంటే, అవును నిజమే,
చాలా పెళ్ళిళ్ళు జలప్రళయానికి కారణాలు అవుతాయి, పాపానికి కారణాలు అవుతాయి. ఇక్కడ చదవండి ప్రియమైన వారలారా, తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం ఉంది, హృదయంలో యెహోవా ఏం చేసుకున్నాడట, నొచ్చుకున్నాడట. అప్పుడు చదవండి నిర్గమకాండం 34:16. తమ దేవతలతో వ్యభిచరించినట్లుగా చేయుదురు. అంటే అన్యుల యొక్క కుమార్తెలను నీ కుమారులకి పెండ్లి చేసిన ఎడ్ల వారు ఏం చేస్తారు, దేవతల తొట్టు విగ్రహాల తొట్టు నీ కుమారులు ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా నోవాహు కుమారులకి పెళ్లి చేసిన వారు ఎవరో, ఖచ్చితంగా వారి సంతానంలోనే నీతిమంతులైనటువంటి వారి యొక్క లెక్కలో నుంచి వచ్చినటువంటి వారే. ఇంకొంత మాట మనం చూద్దాం. 24వ అధ్యాయం ఆదికాండము. ఇస్సాకు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం. చూడండి, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల ఒకదానిని నా కుమారుడి నిమిత్తము పెండ్లి చేయక. అంటే కనాను కుమార్తెలు నాకు కోడలుగా రాకూడదు. అబ్రహాం విషయంలో ఇస్సాకు విషయంలో జరుగుతున్న మాట ఇది. ఇస్సాకు విషయంలో అబ్రహాం అంటున్నాడు, కనాను కుమార్తెలు ఎవరు కూడా నాకొద్దు. మరి ఎవరు కావాలి, నా వంశావళి నుంచే, నా బంధువుల ఇంటిలో నుంచే, నా వంశావళి నా బంధువుల నుంచే. అనగానే ఎవరి ద్వారా అయితే ఇతడు వచ్చాడో, ఎవరి వంశావళిలో నుంచి అయితే వచ్చారో ఆ వంశావళిలో నుంచే ఇస్సాకు ఏం తెచ్చుకుంటున్నాడు, భార్యను తెచ్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ నీతిమంతులైన వారు నీతిమంతులైన పిల్లల్ని ఎంచుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు నెఫిలీన్స్ అనేటువంటి వారిని గురించి ఒక మాట చూపిస్తాను మీకు. రాజుల గ్రంథము మొదటి గ్రంథం 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలను చూద్దాం. ఉపనిపత్నులను కలిగి ఉండిరి. ఇక్కడ చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా, దేవుని జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా లోకస్తులైనటువంటి భార్యల వలన ఏం చేయబడ్డాడట చెప్పాలి. ఏం చేయబడ్డాడు, త్రిప్పివేయబడ్డాడు. అంటే ఖచ్చితముగా నెఫిలీన్స్ విషయంలో జరిగినటువంటి వాదనలో వివరణలో దేవుని కుమారులు దేవుని కుమార్తెలను పెళ్లి చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము కొరకు పెరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యము కొరకు బ్రతుకుతున్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. నార్మల్గానే నెఫిలీన్స్ అని వాళ్ళు ఉన్నారు. అలా అయితే అందరూ నెఫిలీలా పుట్టాలి. అందరూ ఎవరు పుట్టాలి, నెఫిలీలా పుట్టాలి. మరి నెఫిలీలు పుట్టకుండా నోవాహు ఎలా పుట్టాడు, అంతే కదా. నెఫిలీలు పుట్టకుండా నోవాహు ఎలా పుట్టాడు, అలాగే మెతుషెల ఎలా పుట్టాడు, వీళ్ళు ఎలా పుట్టారు. అందుకే ప్రియమైన వారలారా, వాక్యముతోనే సరిపోల్చాలి తప్ప ఇతర విషయాలతో మనం ఏం చేయకూడదు, సరిపోల్చకూడదు. అందుకే విశ్వాసులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలను బట్టి మనము జాగ్రత్తగా మనం చూసుకున్నప్పుడు పడిపోకుండా ఆ విషయంలో మనము తప్పు జారకుండా ఉంటామండి. వీటన్నిటికీ కూడా కారణం ఏమని చెప్పాను, బుక్ ఆఫ్ హానోక్ అనేటువంటి గ్రంథము వీటన్నిటికీ కూడా కారణం. ప్రేమైన వారలారా, జలప్రళయం వచ్చినప్పుడు 6వ అధ్యాయం 11 నుంచి మనం చదివితే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, సమస్త ప్రాణకోటి, ఆఖరికి నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేయబడ్డాడట, జలప్రళయంలో ఏం చేయబడ్డాడట, చంపబడ్డాడు అని రాయబడింది. ఇప్పుడు నెఫిలీలు బ్రతకడానికి వీలుందా, నెఫిలీలు బ్రతకడానికి ఛాన్స్ ఉందా, లేదు కదా. ఇప్పుడు బ్రతికిన నెఫిలీల గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అంటే వీళ్ళు జలప్రళయంలో బ్రతికిన వారు కాదు. ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి నెఫిలీన్స్ కొంతమంది ఉన్నారు. చూద్దామా, బైబిల్ గ్రంథం తీయండి, త్వరగా రిఫరెన్స్ చెప్పేస్తాను, మీరు చదివేసేయండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32-33 వచనాలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32-33 వచనాలు చదువుదాం. మరియు వారు తమను అనుసరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము ఎలా ఉన్నదట, ఆ దేశంలో ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారట, చదువు. భక్షించువారు అంటే ఎవరండి,
రాక్షసుల్లా ఉన్నారట. చూడడానికి ఎలా ఉన్నారు వాళ్ళు? హలో, ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు కదా, వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా కనబడ్డారట? వేగుల వారికి అక్కడ ఉన్న వాళ్ళు రాక్షసుల్లా కనబడ్డారట. మనుషుల్ని ప్రాణాలతో తినేసి అంతలా ఉన్నాడు ఒక్కొక్కడు. తర్వాత దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఎలా ఉన్నారు? పెద్ద శరీరాలు కలిగిన వారు. అక్కడ నెఫీలీలు అనబడినటువంటి అనాకు వంశపు వారిడి మేము. అంటే మరి జలప్రలయంలో బ్రతుకున్నారా? అనాకు అనబడినటువంటి వ్యక్తి ఎక్కడ కనబడతాడు మనకు? అంటే ఎవరో ఒక వ్యక్తి తల్లుకు పుట్టినటువంటి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మందికి ఒకే ఆకారం వస్తుందా? 10 మందికి ఒకే రూపం వస్తుందా? 10 మంది ఒకే హైట్లో ఉంటారా? ఉండరు కదా. పూర్వకాలం మంది ఇంకా బలమైన వాళ్ళు మనలాంటి వాళ్ళు సంకలో పెట్టుకెళ్ళిపోవచ్చు. అందులో ఆ కాలంలో బ్రతికిన ఆయుష్కాలం ఎంత? బ్రతికిన ఆయుష్కాలం ఎంత? 1000 సంవత్సరాలు. అప్పుడప్పుడు చూడండి, మన ప్రపంచంలోనే టాలెస్ట్ మ్యాన్స్, పొడవైనటువంటి వ్యక్తులు మనం చూడొచ్చు. గొలియాత్ కంటే పొడుగున్నాడు ఒకడు. ఎంతకంటే పొడుగున్నాడు? గొలియాత్ ఏ కాలానికి చెందినవాడు? జలప్రలయం తర్వాత కాలమే, ఇజ్రాయిల్ కాలానికి. గొలియాత్ ఆకారం సైజ్ ఎంత? 6 మూరల. ఏ మూరలో? ఒక నార్మల్ వ్యక్తిని మనం చూస్తే 6 మూరల జాండు, అంతేనా? మనిషి ఎంత ఉంటాడు? 3 మూళ్ళు. ఎవరి మూరను వాళ్ళు కొలుచుకుంటే 3 మూళ్ళేనా? అలా అంటారు కదా, 3 మూరలు కొయ్యి ఉంటే చాలు అని. అంటే అంత పెద్ద భార్య, 2 మనుషుల కంటే ఎత్తు, అంత పెద్ద ఆకారం. జలప్రలయం నుంచి వచ్చేసాడా? జలప్రలయం ఈదుకుంటూ వచ్చేసాడా? ఇక్కడ మనలో చూడండి, అనాకు వంశపు నెఫీలీలు అనబడిన వారిని మేము చూసామంటే, నెఫీలీలు అంటే ఉన్నత దేహులని అర్థం తప్ప దేవదూతలు పుట్టినవారని కాదు అక్కడ అర్థం. బలమైన దేహాలు కలిగినటువంటి వారిని మేము చూసాము అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనం. పూర్వకాలమున అనాలికీల వరే ఉన్నత దేహులు. ఇక్కడ కూడా ఒక వంశం కనబడుతుంది. వీరు కూడా ఎవరు? ఉన్నత దేహులు. ఇందాక అనాకు వంశపు వారైనటువంటి నెఫీలీలు అన్నాడు కదా, అలాంటి అనాకు వంశములాగే వీరు కూడా ఎలా ఉన్నారట? ఉన్నత దేహులు. అంటే కొంతమంది సౌత్ ఆఫ్రికా వాళ్ళని మనం చూస్తాం, WWE వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్స్ అంటే వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి గేమ్లో ఒక్కొక్కటి ఆకారం ఎలా ఉంటుందండి? మన ఇండియాలో ఖాళీ కదా, భారీ ఆకారం ఎంత ఉంటుందండి? కనీసం మనలాంటి వాళ్ళం 5 కలిస్తే ఆడొక్కడు, అతనొక్కడు. ఎంతమంది? కనీసం మనం 5 కలిస్తే ఒకడు అంత ఉంటాడు. కొట్టవసరం లేదు, ఎవడి మీద పడిపోతే అడు చచ్చిపోతాడు. ఇప్పుడు నెఫీలీలు అందామా? అర్థమవుతుందా? భూమి ఇంతే ఉన్నోడు ఉన్నాడు భూమిలో, భూమి మీద ఉన్నాడా? ఎంత ఏమందామండి? భూమి కింద నుంచి వచ్చాడందామా? అలాగే మనకంటే పొడుగు, మనకంటే ఇంకో అంత పొడుగు ఉన్నాడు కూడా ఉన్నాడు భూమి మీదే. ఆడేమందాం? ఆకాశం నుంచి వచ్చాడందామా? దేవదూతకు పుట్టాడందామా? అంటే వాళ్ళ జెనెటిక్స్, వాతావరణ మార్పులు, తినేటువంటి ఆహారము, అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎవడో ఒకడు పుట్టాడు. ఆడేమో 1000 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చినప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాడు. సాధారణంగా ఒక మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత, ఆకారం ఎప్పటి వరకు పెరుగుతుందండి? హార్డ్లీ 22 సంవత్సరాలు 21 సంవత్సరాల వరకు పెరుగుతుంది. ఆ తర్వాత పెరుగుదల ఉండదు. కానీ ఈడెవడో కానీ మొత్తం పెరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇటు పుట్టిన వాళ్ళందరూ కూడా పెరిగే వాళ్ళు పుట్టారు. అది విషయం. అలా ఒక వంశం, అనాకు అనబడినటువంటి వాడి వంశం అంతా కూడా ఏమైపోయింది? ఒక పెద్ద భారీ దేహంతో కలిగినటువంటి వారిగా మనం చూస్తాం. అలాగే 33వ వచనంలో మనం చూసాము, ద్వితీయోపదేశకాండం 2:10లోను, అలాగే 9:2లో కూడా చూడండి. 9:2 ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2వ వచనం. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఉన్నత దేహులు, అనాకీలు, నెఫీలిన్స్ అంటే ఒకటే అని అర్థం. వారు ఏటట? అనాకీల వంశస్థులు. కనాను దేశంలో ఉన్నటువంటి వారు, అలాగే అనాకీల వంశస్థులు, వీరు కూడా భారీ ఉన్నత దేహులుగా ఇక్కడ కూడా మనకేమవుతుందండి? క్లియర్గా కనబడుతుంది. బాషాను రాజైన ఓగు, మీ అందరికీ తెలుసు కదా, బాషాను రాజైన ఓగు. బాషానీయులను ఏమంటారు తెలుసా? ఎద్దుల్లా ఉన్నారంటారు. ఒక్కొక్కడిని ఏమంటారు? వృషభములు అంటారు. వారిని ఏమని పిలుస్తారండి? బాషానీయులను ఏమని పిలుస్తారు? ఆ బాషానీయులు అందరూ కూడా ఎద్దు ఎలా ఉంటుందండి? ఒక ఎద్దు ఎలా ఉంటుందండి? 10 మందిలోనే ఏం చేస్తుంది? అది కొట్టుబడేస్తుంది. అలాంటి బాషాను రాజు అయినటువంటి ఓగు మంచం ఎంత ఉంటుంది తెలుసా? మంచం. ఆ రాజు మంచము అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందట. మంచం, ఎనప మంచం. మళ్ళీ ఏ మంచం అది? ఎనప మంచం.
3 మంచాలంత పొడుగు, బైబిల్ రాబడి ఎగ్జాక్ట్ రెఫరెన్స్ గుర్తులేదు, ఎంత పొడుగు అంటే 3 మంచాలంత పొడుగు, దాని వెడల్పు, అంటే వాడెంత పెద్ద ఆకారం ఆలోచించండి ఒకసారి. అర్థమవుతుందా? అంటే అనాకీల వంశస్థులైనటువంటి నెఫీలిన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనాక వంశస్థులు. అక్కడ రాయబడలేదు, ఇక్కడ రాయబడింది అంతే. వాళ్ళు మనుషులకు పుట్టినవారే, దేవదూతలకు పుట్టినవారు కాదు. దీని గురించి నేను స్పష్టంగా వీడియో చేశాను, ఉంది మన ఛానల్లో. ఎవరైనా చూసేవారుంటే తర్వాత వీలైన తర్వాత మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భారీ శరీరాలతో ఉండి దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి భూమి మీద. ఏమైపోయాయి అమ్మా? బలవంతుడు ఏం చేస్తాడు? బలహీనుడిని కొడతాడు, అంతేనా? బలవంతుడు ఏం చేస్తాడు? బలహీనుడిని, నోరున్నోడు ఏం చేస్తాడు? నోరు లేని వాళ్ళని ఆక్రమించుకుంటాడు, అంతే కదండి? వాడు ధనాన్ని ఆక్రమించుకుంటాడు, వాడి సంపదలు ఆక్రమించుకుంటాడు. డబ్బున్నాడు అంటే లేనివాడు దగ్గర ఉన్నవాడు దగ్గర లేనివాడు లోకువా. అందుకే బాగా సంపన్నమైనటువంటి రాజ్యాలు ఏమీ లేనటువంటి రాజ్యాలను ఏం చేస్తాయి? ఆక్రమించుకుంటాయి. యాక్సిటీస్గా బ్రిటిషర్స్ వచ్చి భారతదేశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు. కారణం అమాయకత్వం. అలాగే ఒక పర్ఫెక్ట్ సైన్యం మనకు లేదు. ఏంటి? విడివిడి రాజ్యాలుగా ఉండేది, విడివిడి రాజులుగా ఉండేది భారతదేశం అంతా. అలాంటి పరిస్థితులు వారు వచ్చి దోచుకున్నారు. అంటే ఒక బలవంతుడు వచ్చి బలహీనుని దోచుకోవడం ఆనవాయితీ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసి హృదయంలో నొచ్చుకున్నాడట. అందరికీ సమానంగా భూమిని పంచిచ్చాను, అందరికీ సమానంగా గాలి నీరు వాతావరణాన్ని ఇచ్చాను, అందరికీ సమానంగా అన్నీ ఇచ్చినప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? బలత్కారముతో భూమి ఏమైపోతుంది? నిండిపోతుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపనుంది, హృదయంలో నొచ్చుకొనును. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు ఏం పొందాడట? కృప పొందినవాడు ఆయను. ఎవరు కనబడ్డారు ఇప్పుడు? ఎంతమందిలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, ఆ వ్యక్తే నోవాహు గారు. ఈ నోవాహు గారిని గురించి అనేకమైనటువంటి విషయాలు, సంఘటనలను మనము నెక్స్ట్ రోజు మనము నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం.